హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. ఈరోజు వీడియో ఎస్పెషల్లీ గైస్ మీకోసం వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. చాలా మంచి వీడియో అనమాట. మీరు కొంత ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే. అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను. కాకపోతే చిన్న రిక్వెస్ట్, కొత్తగా చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ ఈరోజు నేను చెప్పబోయే విషయం మీరు పూర్తిగా విన్న తర్వాత, ఎండ్ వరకు చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కామెంట్ నేను చూస్తాను, రిప్లై చేస్తాను. సో చాలామంది చాలా విషయాల్లో తొందరపడుతూ ఉంటారు. తొందరపడాలి కూడా. ఎందుకు అంటే మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా? తొందరపడండి. జాబ్ సంపాదించాలనుకుంటున్నారా? తొందరపడాల్సిందే అనమాట. లేదు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? తొందరపడండి. కానీ మీరు ఎందులో తొందరపడినా కూడా పర్లేదు, కానీ ఒకరికి దగ్గర అవ్వాలి అనుకుంటే మాత్రం తొందరపడద్దు. ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే మాత్రం తొందరపడద్దు. ఎందుకు ఇన్ని విషయాల్లో తొందరపడాలి, ఈ విషయంలో మాత్రం తొందరపడద్దు అంటున్నారు అని మీకు అందరికీ ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. ఆ డౌట్ కూడా నేను క్లారిటీ ఇచ్చేస్తాను. ఎప్పుడైనా ఒకరిని ఇష్టపడుతున్నప్పుడు, ఒకరికి దగ్గర అవ్వాలి అని మీరు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు మీకు తెలిసి ఉండాలి అనమాట. ఎందుకంటే అసలు మనం ఒకరిని ఇష్టపడుతున్నాము అంటే అసలు ఇది కరెక్ట్ ఏజా కాదా, అసలు ఇది మనకి కరెక్ట్ సిచ్యువేషనా కాదా అనే విషయాలు 2 తెలిసుండాలి మీకు. ఎందుకంటే ఈ టీన్స్‌కి వచ్చిన తర్వాత చాలామందికి బటర్‌ఫ్లై టైప్‌లో ఎగురుతూ ఉంటాయన్నమాట రెక్కలు కొంతమందిని చూసినప్పుడు. అది అట్రాక్టివ్ అనేది కూడా కొంతమందికి తెలీదు. అంటే అది జస్ట్ ఎలా అంటే ఎవరైనా ఒక గర్ల్ బావుంది అంటే వెంటనే వాళ్ళకి బటర్‌ఫ్లై లాగా అలా ఎగిరిపోతూ ఉంటారనమాట. అంటే ఒక అందాన్ని చూసి వచ్చేదో, లేకపోతే మనీని చూసి వచ్చేదో, లేకపోతే వేరే వేరే చూసి వచ్చేది లవ్ కాదు. అది కూడా చాలామంది టీనేజర్స్‌లో ఏంటంటే అదే లవ్ అనుకుని భ్రమ పడిపోతున్నారు. అందుకే వాళ్ళు చూస్తుండండి, టీనేజ్‌లో లవ్ చేసుకున్న వాళ్ళు ఎవరు అంత కలిసి ఉండలేరు ఎక్కువ రోజులు. బ్రేక్ పడిపోతుంది. ఎందుకంటే అసలు వాళ్ళకది ఏంటి అనేది కూడా తెలియని ఏజ్ అనమాట అది కొంతమందికి. అంటే ఈ సిట్యుయేషన్‌లో నాకిది కరెక్టా కాదా? నేను ఈ విషయంలో నేను రైట్ డెసిషన్ తీసుకుంటున్నానా? లేదా రాంగ్‌గా వెళ్ళిపోతున్నానా? ఈ పర్సన్‌కి కరెక్టేనా దగ్గరవ్వటం అనేది అసలు ఏమీ ఆలోచించట్లేదు. కానీ ఆ తర్వాత మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్‌కి దగ్గరవుతున్నారు అంటే అన్నిటికి గెట్ రెడీ అన్నట్లు ఉండాలి. అలా అయితేనే ఒక రిలేషన్‌లోకి ఎంటర్ అవ్వండి. అంటే చాలామంది బాగున్నంత వరకు బాగానే ఉంటారు. ప్రాబ్లమ్ వస్తే మాత్రం హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాంటప్పుడు మీకదంతా అవసరమా చెప్పండి? మేబీ మీకదేదో టైమ్ పాస్ అవ్వచ్చు. లేకపోతే వేరే వేరే ఆప్షన్ కిందకి వెళ్ళొచ్చు. బట్ అవతల వాళ్ళదది లైఫ్ అనమాట. వాళ్ళ లైఫే కోల్పోయిన వాళ్ళవుతారు. కానీ ఇక్కడ తర్వాత మీరు ఐ థింక్ లవ్ చేసినా కానీ స్టార్టింగ్ అంతా చాలా బావుంటుందనమాట లవ్ అనేది. అది ఎప్పుడు చేంజ్ అయిపోతుంటుందంటే లవ్ ఎప్పుడు ఆసమ్‌గానే ఉంటుంది. బట్ అది మనుషుల్ని బట్టి, మనుషుల బిహేవియర్‌ని బట్టి అది తేడాగా ఉంటుంది అక్కడ. డిఫరెన్సెస్ అక్కడే స్టార్ట్ అవుతాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే మీరు ఏదో మేము చూసాము, మాకు నచ్చేసారు, మేము క్లోజ్ అయిపోయాము అంటే కుదరదు. ఆ ఒక్కదాంతో లైఫ్ లాంగ్ వెళ్ళదు అనమాట. కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు నా ఏజ్ ఇది. నేను ఈ ఏజ్‌లో నేనొకరిని ఇష్టపడటం అనేది కరెక్టా కాదా అసలు? నేను రైట్ డెసిషన్ తీసుకుంటున్నానా లేదా? లేదా నాకు ఈ సిట్యుయేషన్స్ ఉన్నాయి లైఫ్‌లో. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒకరికి దగ్గరవ్వటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొద్దిగా థింక్ చేయండి ఫస్ట్. ఆలోచించండి. మెయిన్‌గా నేను టీనేజర్స్‌కే చెప్తున్నాను ఇది. ఎందుకంటే ఆ ఏజ్‌లోనే ఎక్కువ మిస్టేక్స్ జరిగిపోతూ ఉంటాయి కాబట్టి. కానీ అలాగే మీరు లేదు మనం టీనేజ్ దాటిపోయాము, కొంచెం ఓకే మేము రైట్ డెసిషన్స్ తీసుకోగలము అనుకున్నప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరెవరినైతే ఇష్టపడుతున్నారో, ఎవరితో అయితే లైఫ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండటానికి ట్రై చేయండి. ఫస్ట్ మీకు ఆ గట్స్ ఉన్నాయో లేవో చూసుకోండి. బాగుంటే బావుంటాము, ప్రాబ్లమ్ వస్తే పారిపోతాము అనే టైప్ అయితే అసలు మీరు లవ్ జోలికి వెళ్ళమాకండి. సో ఏం జరిగినా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటితో మేము ఫైట్ చేసి మేము లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాము అనే మైండ్ సెట్‌తో ఉంటేనే ఎవరికైనా మీరు దగ్గరవ్వండి. ఆ గట్స్ ఉన్నాయో లేవో ఫస్ట్ మిమ్మల్ని మీరు చెక్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక రిలేషన్‌లోకి ఎంటర్ అవ్వండి. ఎందుకంటే మేబీ నార్మల్‌గా చెప్తున్నాను. ఐ థింక్ మీరొక రిలేషన్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఐ థింక్ ఆ స్టార్టింగ్ స్టేజ్‌లో బాగున్నా కూడాను
ఆ తర్వాత ఏదైనా జరగరానిది జరిగినప్పుడు, ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఒక పెద్ద మిస్టేక్ జరిగినప్పుడు, ఆ పెయిన్ కూడా మీరు తీసుకోవాల్సొస్తుంది. అది కూడా ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సొస్తుందనమాట. సో, అంటే లవ్ అనేది ఎప్పుడూ చాలా అద్భుతంగా పూల పాన్పులాగా ఉంటుంది. ఆహ్, చాలా హాయిగా ఉంటుంది. చాలా ఆసమ్‌గా ఉంటుంది అని అనుకోవద్దు. ఎవ్వరూ అనుకోవద్దు. అంత బాగా ఏమీ ఉండదు లవ్. అది కొద్ది రోజులే బావుంటుంది అనమాట. అండ్ లైఫ్ అంతా కూడా అదే ఉండాలి, అలాగే ఉండాలి అంటే అది ఇద్దరి పైన అబ్బాయి పైన, అమ్మాయి పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళ బిహేవియర్ పైన మెయిన్‌గా. సో, అది ఎక్కడ ఒక రివర్స్ అయినా కూడాను తేడా కొట్టేసింది అంటే రిలేషన్స్ చిటికేసినంత ఈజీగా స్పాయిల్ అయిపోతాయన్నమాట. గైస్ ఏ విషయాల్లో అయినా మీరు తొందరపడండి తప్పులేదు కానీ, బట్ ఇలాంటి విషయాల్లో మాత్రం త్వరగా డెసిషన్స్ తీసుకోవద్దు. అంటే వన్స్ మీరు రిలేషన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక ఆలోచించొద్దు. ఏదన్నా ఆలోచించాలి అనుకుంటే ఆ రిలేషన్‌లోకి వెళ్ళక ముందే ఆలోచించుకోండి. ఏదైనా సరే. సో, ఏం జరిగినా, ఏమైనా సరే నేను ఆహ్, తనతోనే ఉంటాను అనేది ముందు ఆలోచించుకోండి. ఆ తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఆలోచించొద్దు. అప్పుడిక ఆలోచించకూడదిక. సో, ఏదైనా ఉంటే అది ముందే ఉండాలని చెప్తున్నాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలిసి తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎందుకు లైఫు ఇలా చేసేసుకున్నాము అని కూడా చాలా సఫర్ అవుతున్నారు అనమాట. అండ్ కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండాలి. మనం మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి. ఆహ్, మనం ఒక డెసిషన్ తీసుకునే స్థాయికి రావాలి అంటే ఖచ్చితంగా ఒక ఏజ్ అనేది ఉండాలి. దగ్గర దగ్గర మాక్సిమం 25 ఇయర్స్ అయినా ఉండాలి అనమాట. అప్పుడే కొంచెం మనం ఓన్ డెసిషన్స్ తీసుకోగలము. ఒకరి పైన డిపెండ్ అవ్వకుండా. మనకి ఒక క్లారిటీ వస్తుందనమాట లైఫ్ పైన కూడా. సో, ఇది ఇంతవరకు కరెక్టా? కాదా? సో, ఆహ్, మనం ఇలా ఉండొచ్చా? లేదా? అనేది కూడా మీకు అర్థమవుతుందనమాట ఆ ఏజ్‌లో. బిలో 25 అసలు ఏమీ అర్థం కాదు. సో, అంతా జస్ట్ అట్రాక్షనే ఉంటుంది. సో, చాలామంది 20, 21 తర్వాత మెచ్యూర్డ్‌గానే ఉంటారనుకుంటారు. ఏముండదు. మాక్సిమం 25 ఇయర్స్ రావాలి. ఆ తర్వాత నుంచే కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారు అనమాట. సో, అందుకని చెప్తున్నాను. మీరు ఇలాంటి విషయాల్లో తొందరపడొద్దు. ఆ తర్వాత లైఫు స్పాయిల్ అయిపోయిన తర్వాత ఆ జోనర్‌లో నుంచి బయటకి రావాలి అంటే కొన్ని ఇయర్స్ పట్టొచ్చు అనమాట. అంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఇలాంటి విషయాలు. సో, గైస్ అందుకని కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మిమ్మల్ని ఎవరిని కూడాను నేను లవ్ చేయొద్దనో, లేకపోతే రిలేషన్‌లోకి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. బట్ ఆ టైంకి, ఆ సిట్యుయేషన్‌కి, ఆ ఏజ్‌కి అది కరెక్టా కాదనేది కొంచెం ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి అని నేను చెప్తున్నాను. సో, ఇదనమాట వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ గైస్ మీ అందరికి బాగా వీడియో నచ్చిందా? హెల్ప్ అయిందా? ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేయాలనే థాట్స్ కూడా నాకొస్తాయి. ఇంకా మీకేమైనా పర్సనల్‌గా డౌట్స్ ఉన్నా లవ్‌కి సంబంధించి మోటివేషనల్‌గా కానీ ఏమన్నా వీడియోస్ కావాలి అన్నా కూడాను నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తుంటాను. మీరు దాంట్లో అయినా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీ అందరికీ మంచిగా నచ్చేవి, యూజ్ అయ్యే వీడియోస్ నేను చేయటానికే ట్రై చేస్తానండి. అండ్ ఇప్పటివరకు మీరు ఇస్తున్న సపోర్ట్ కూడా చాలా చాలా బావుంది. మీ సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉండండి. మీ అందరికీ యూజ్ అయ్యే మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. అండ్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.